కేటీఆర్ అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. జూపల్లి వల్లే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా అని రిజ్వీ కేటీఆర్కు చెప్పాడా అని ప్రశ్నించారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కవిత చెప్పిందన్నారు. కాంగ్రెస్ నేతలపై నిందలు వేయడం మానేసి కవిత చెప్పిన ఆ దయ్యాలు ఎవరో కేటీఆర్ కనుక్కోవాలన్నారు. లిక్కర్ దందా అంటేనే కల్వకుంట్ల ఫ్యామిలీ అని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే హెలోగ్రామ్ దోపిడీ జరిగిందని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరగలేదని కేటీఆర్ పెద్దమ్మ గుడికి వెళ్లి ప్రమాణం చేస్తారని ప్రశ్నించారు ఎమ్మెల్యే నాగరాజు. ఒక హౌలానన్నా లేక ఏమనాలి అనేది అర్థం కావట్లేదు. అసలు లిక్కర్ పైన మాట్లాడే అర్హత లేదు వాళ్ళకు. ఆ కేటీఆర్ కుటుంబానికి అసలు కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబం అంటేనే ఒక లిక్కర్ కుటుంబం అనేది ప్రింట్ పడ్డ ఈ కేటీఆర్ ప్రపంచంలో తెలంగాణ బిడ్డలందరూ అవమానపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక జరుగుతుందని కామెంట్ చేసిండు. మీరు ఏం చేసిండ్రు? తెలంగాణ రాష్ట్రం కాదని ఇక్కడ దోసుకున్నది సరిపోదని ఢిల్లీ వరకు పోయి ఢిల్లీలో కూడా లిక్కర్ దందా చేసి తిహార్ జైల్ అంటే మన భారతదేశంలో అత్యున్నతమైన శిక్షలు పడే ఖైదీలకు అంటే నేరస్తులకు ఉగ్రవాదులకు పడే ఆ యొక్క తిహార్ జైల్లో ఉండి వచ్చిన మీ సోదరిమణి అంతకంటే ఇంకా తెలంగాణ ప్రజలకు అవమానం, మహిళా లోకానికి అంత అవమానం ఎంత జరిగిందో మనందరికీ తెలుసు. కానీ ఈయన ఇప్పుడు వాళ్ళ డైలాగ్ ఎప్పుడు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తాయి కదా అన్నట్టు మళ్ళీ ఈ కారంటేనే బేకార్ పార్టీ. వాళ్ళు అసలు లిక్కర్ కోసం మాట్లాడే అర్హత కూడా లేని ఈ ముఖాలు ఇంకా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు టానిక్ అనే బంజారా హిల్స్లో ఎలాంటి షాప్స్ పెట్టిండ్రు, దాంట్లో మీ యొక్క భాగస్వామ్యం ఎంత, మీ సంతోష్ రావుది ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఎట్లా ఉన్నదో అందరికీ తెలుసు. దానిపైన ఆలో మార్కులు లేకుండా చేసిన ఘనత మీది. కోట్లు సంపాదించి దానిపైన చేస్తున్న దందాలు ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలంతా చూసే కదా మిమ్మల్ని పక్కకు కూర్చోబెట్టింది. అడ్వాన్స్గా ఎలక్షన్ రాకముందే నువ్వు లిక్కర్ దందా చేసి కోట్ల డబ్బులు వేసుకొని పోయిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుకుప్ప చేసిపోయిన మీరు ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చాలా తెలంగాణ ప్రజలను అవమానం కలిగే విధంగా మాట్లాడుతున్నాడు. నీ అకృష్టాన్ని మీ యొక్క చేష్టలన్నీ ఈ యొక్క మీడియా ద్వారా నువ్వు బయట పెట్టుకుంటాను. అసలు నీకు సిగ్గున్నదా అని అడుగుతున్నా మీడియా ద్వారా. నీకు సిగ్గు? నీ కల్వకుంట్ల ఫ్యామిలీకి మీ బావ నీకు మీ చెల్లెకు మీకు ఉన్న తగాదలే సరిపోతలేవు. మీ చెల్లె స్పష్టంగా వచ్చి బయటకు వచ్చి మీడియా ముందు నిలబడి చెప్పింది మీరంతా ఓ దయ్యాలని వేధించి దయ్యాలలాగా మా నాన్న చుట్టూ మొత్తం దయ్యాలు ఉన్నాయని చెప్పింది. అయినా ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొట్లాడుకుంటున్నారు వాటాలకని ఒక అసత్యమైన ప్రచారం మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేస్తున్నావు. కేటీఆర్ ఖబర్దార్, తస్మత్ జాగ్రత్త. మీరు ఏదైతే చేసిండ్రో మా ప్రజాపాలనలో మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఏదున్నా కూడా అడిగే హక్కు కల్పించండి మా ముఖ్యమంత్రి గారు. ఏదున్నా కూడా మీరు అడగండి, చేయండి, ప్రజాపాలనలో సరిగా చేయండి అని చెప్తున్నారు. మీరు టానిక్ పేరు మీద ఎంత దోసుకున్నారో తప్పనిసరిగా నువ్వు రా, ఏ దేవుని దగ్గరికి వస్తావు, ఏ గుడికాడి దగ్గరికి వస్తావు రా, గుళ్ళకి పోయి ప్రమాణం చేద్దాం. జూబ్లీ హిల్స్లో ఉందాము, ఆ గుడికాడికి రా, వస్తాం మేము, వచ్చి ప్రమాణం చేద్దాం. నువ్వు ఎంత దోసుకున్నావు తెలంగాణ ప్రజలను, మాన ప్రాణ ధనం అంతా నీకు ఇంకా సరిపోలేనట్టు ఉన్నావు. నువ్వు రా, నీకు దమ్ము ధైర్యం ఉంటారా, అక్కడ రా, ఇద్దరం ప్రమాణం చేద్దాం. యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కడో కూర్చుండబెట్టి అన్ని కంటెంట్ పెట్టి తెలుగు స్క్రైబ్ అని దానిపైన పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నావు. ఖబర్దార్, మేము ఏది చేసినా ప్రజలను దృష్టి పెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వం పోతుంది, ప్రజాపాలన సాగుతుంది. కాబట్టి ఇటువంటి అసత్య ప్రచారాలు